హాయ్, హౌ ఆర్ యూ? హలో, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈ 2024 బీబీఎస్‌లో మనమందరం కూడా సంతోషంగా గడుపుతా ఉన్నాం కదా! మంచి పాటలు, కథలు ఇవన్నీ నేర్చుకుంటా ఉన్నాం. చాలా విషయాల్లో మార్పు చెందటానికి కూడా ఇష్టపడుతూ ఉన్నాం. పిల్లలు, మనము ఈరోజు థర్డ్ డేకి చేరుకున్నాం. మూడో లెసన్‌ని కూడా వినేద్దాం. ఆర్ యూ రెడీ? ఓహ్! వెరీ గుడ్. మీరు చాలా హుషారుగా ఉన్నారు. మీ హుషారుని, సంతోషాన్ని చూసి నేను కూడా చక్కగా చెప్పేయాలని ముందుకెళ్ళిపోతున్నాను. అయితే పిల్లలు, ముందున్నవి జ్ఞాపకం ఉన్నాయా? స్వర్ణలత ఆంటీ గారు మనకి 2 లెసన్స్ చెప్పారు కదా! లా అండ్ ఫెయిత్ అనే అంశం మీద మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం కదా పిల్లలు. అవును, చట్టము లేకపోతే ధర్మశాస్త్రము మరియు విశ్వాసము అనేటువంటి దాని గురించి మనము ఆలోచిస్తూ వస్తున్నాం కదా. రైట్. పిల్లలు, ధర్మశాస్త్రము మరియు విశ్వాసము అన్నప్పుడు ఒక చట్టం ఉంది. ఆ చట్ట నియమ నిబంధనల ద్వారా మనము మంచిగా చేయబడతాము అనేటువంటి సిద్ధాంతం ఉంది. అయితే బైబిల్ ఏం చెప్తుంది అంటే, కేవలము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటము ద్వారా మంచోళ్ళంగా చేయబడతాము, అంటే రక్షణ పొందుతాము అని మనకి బైబిల్ చెబుతా ఉంది. మనము బైబిల్ని ఫాలో అవుతాం కనుక మనము యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచటము ద్వారా మనకి పాపక్షమాపణ కలుగుతుంది. రైట్? మీరు ఫాలో అవుతున్నారు కదా. మళ్ళా చెప్తున్నాను, మనము ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం ద్వారా మనము రక్షణ పొందుతాం. కనుక ధర్మశాస్త్రం వలన కాదు, లేకపోతే చట్టాల వల్ల కాదు, కొన్ని నియమ నిబంధనలను పాటించటం ద్వారా కాదు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోగలగాలి. కేవలము యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచటం ద్వారా మాత్రమే మనం రక్షణ పొందుతాం. అది మనం అర్థం చేసుకుంటూ ముందుకొచ్చాము. మనం మంచి పనులు చేయటము ద్వారా రక్షణ రాదు అనేటువంటిది కూడా మనం ఆలోచించాం. చాలాసార్లు మన పూర్వీకులు దాన ధర్మాలు కదా, మరి బట్టలు పంచిపెట్టటాలు, అంతేకాకుండా అన్నదానాలు, ఇలా అబద్ధం పలకకుండా ఉండటం, దొంగతనం చేయకుండా ఉండటం, రకరకాలైనటువంటి మరి తప్పులు చేయకుండా మంచిగా ఉండటం ద్వారా రక్షణ కలుగుతుంది అనేటువంటి తప్పుడు సిద్ధాంతాలు ఆ రోజు మరి యూదుల్లో ఉన్నాయి, ఈరోజు మనకి కూడా ఉన్నాయి. అవును, నేను మంచిగా ఉంటే సరిపోతుంది మరి అని కదా. పిల్లలు, మనము ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా మనకు రక్షణ కలగదు. మన తాతగారు, మన అవ్వ, మన తండ్రి, మన తల్లి, మన అన్నవాళ్ళు, అక్కవాళ్ళు, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచారు. వాళ్ళకి పుట్టినటువంటి మనము ఆటోమేటిక్గా ఆ రక్షణ మనకు వచ్చేస్తుంది అని కూడా అనుకోవడానికి వీల్లేదు. అయితే మనము కూడా వ్యక్తిగతంగా యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించటం ద్వారా మనము రక్షణ పొందుతాము అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. ఈరోజు మరి మీకు గుర్తుంది కదా, మరి గత పాఠాల్లో కూడా మనం చూసాం సౌలు పౌలుగా ఎలా మారాడు అనేటువంటిది. ఈరోజు పాఠంలో మనం చూస్తాం, ఈ ఫ్లాష్ కార్డ్లో మనం చూస్తున్నాం చూడండి. ఇక్కడ కూడా మరి సౌలు విషయం మనకి కొంత ప్రస్తావించబడింది. అది ఏంటో మీకందరికీ తెలుసు, మరొకసారి చెప్తున్నాను. ఆ రోజు అతడు యూదుల మరి ఆ ఆచార ప్రకారము యూదులకు ఎవరైతే వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళనందరినీ చంపాలని, వాళ్ళనందరినీ శిక్షించాలని, జైల్లో పెట్టాలని అతడు తను చేస్తున్న ప్రయత్నం, ఒక సైనికునిగా, ఒక దేశభక్తి కలిగిన వానిగా అతడు భావిస్తూ నేను చాలా మంచి పని చేసేస్తున్నాను అని అనుకుంటూ ఆ పనిలో ముందుకు వెళ్ళిపోతున్నాడు. పిల్లలు, గతంలో
మొన్న మనం ఆలోచించినప్పుడు పాఠంలో మనం చూసాం. ఎవరిని చూసాము? స్టెఫన్‌ని చూసాం. స్టెఫను దేవుని పక్షాన నిలబడి దేవుని మాటలు మనకు చెబుతూ ఉన్నప్పుడు, లేకపోతే వారికి చెబుతూ ఉన్నప్పుడు ఏం జరిగింది? అతన్ని కూడా చంపేశారు. అలాంటి టైంలో అతడు చనిపోవటానికి ఇతడు ఇష్టపడ్డాడు ఈ సౌలు. అలాంటి కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉండి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతున్నారో అది తప్పు అన్నట్లుగా తను అనుకుని వాళ్ళని చిత్రవధ చేయడానికి వెళ్తున్నాడు పిల్లలు. అదే ప్రయత్నంలో దమస్కు అనే ప్రాంతం గుండా వెళుతున్నప్పుడు దేవుడు తనతో మాట్లాడాడు. పిల్లలు, దేవుడు తనతో మాట్లాడినప్పుడు తన హృదయం తెరవబడింది. దేవుడే స్వయంగా నాతో మాట్లాడాడు, నేను ఆ స్వరాన్ని విన్నాను అని పౌలు చెప్తున్నాడు. చూడండి, ఈ ఫ్లాష్ కార్డులో మనం చూసినట్లయితే మరి దేవుడు ఒక వెలుగు ద్వారా అతన్ని ఎలా దర్శించాడో అనేటువంటిది. ఆ వెలుగు తనపైకి రావటం ద్వారా తనలో ఉన్న చీకటి అంతా అర్థమైపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడడం ద్వారా తను ఏ తప్పు చేస్తున్నాడో అర్థమైపోయింది. అందువల్ల అతడు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాడు. ఆయన నమ్ముకున్నాడు. ఆయన నా కోసం తన ప్రాణాన్నే పెట్టాడు అని అతడు విశ్వసించాడు. ఈ మొదటి ఫ్లాష్ కార్డ్లో మీరు చూస్తున్నట్లుగా క్రింద భాగం చూడండి. అప్పుడు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు. దేవుని గురించి ఇంకా అర్థం చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు తనకు అర్థమైంది, నేను చేస్తున్నది చాలా తప్పు. అంటే నేను అనుకున్నాను యేసుక్రీస్తు ఒక తప్పు దేవుడు, ఆయనను అందరూ నమ్ముతున్నారు, అది చాలా తప్పు, మన మతానికి మరి విరుద్ధమైనది అని నేను అనుకున్నాను. కానీ ఎప్పుడైతే యేసుప్రభువారు నాతో మాట్లాడారో వెంటనే నాకు అర్థమైపోయింది అది రాంగ్ అని. పిల్లలు, వెంటనే అతడు ఏం చేశాడంటే తన జీవితాన్ని పూర్తిగా మార్చేసుకున్నాడు. తన జీవితాన్ని పూర్తిగా మార్చుకొని అతడు దేవుని బిడ్డగా చేయబడ్డానికి దేవునికి తన జీవితాన్ని పూర్తిగా అతడు సమర్పించుకున్నాడు. పిల్లలు, పౌలు లేకపోతే సౌలు పౌలుగా మార్చబడి తను శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి 11 మంది శిష్యులు ఉన్నారు పిల్లలు. 12వ వ్యక్తి ఎవరు ఆలోచిస్తున్నారు కదా? అతను ఇప్పుడు లేడు. ఆయన ఇస్కరియోతు యూదా. అతడు చనిపోయిన తర్వాత మరి అంటే మీకు తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభువుని మరి వారికి అప్పగించిన తర్వాత అయ్యో నేను చాలా తప్పు చేశాను అని చెప్పి వెళ్ళి తను ఊరి వేసుకుని చనిపోయాడు కదా పిల్లలు. అయితే 12 మంది యేసు ప్రభు శిష్యులలో ఒకరు చనిపోగా మరి ఆ 12వ వ్యక్తి ఎవరు అని ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళు చీట్లు వేసుకున్నారు. చీట్లు వేసుకుంటే మత్తయి అని ఆయన పేరు వచ్చింది. కానీ వాస్తవానికి దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఆ 12వ వ్యక్తిగా ఈ పౌలు ఉండాలి అని. కనుక వారి దగ్గరికి మార్పు చెందిన తర్వాత మరి శిష్యుల దగ్గరికి యెరూషలేం వెళ్ళి వాళ్ళని కలిసినప్పుడు శిష్యులు కూడా సంతోషంతో పౌలును చేర్చుకుంటారు. చేర్చుకొని మరి వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు. పౌలుగా మారిన ఈ సౌలు గతంలో అందరినీ కూడా చిత్రవధ చేశాడు. అయితే ప్రభు తనని దర్శించాడు కనుక తన జీవితం మారిపోయింది అని. పిల్లలు, ఈ మార్పు మీరు గమనిస్తున్నారా? నిజమే, మన జీవితంలో మనము మంచి క్రియలు చేయటము ద్వారా తెచ్చుకోలేనటువంటి రక్షణ యేసుక్రీస్తు ప్రభు ద్వారా జరుగుతుంది. సౌలు అనుకున్నాడు నేను చేస్తున్నది చాలా మంచి పని అనుకున్నాడు. కానీ ప్రభు తనతో మాట్లాడిన తర్వాత అది కాదు అని అర్థమైపోయింది. అప్పుడు తన జీవితాన్ని మార్చుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే నమ్ముకుంటున్నారో వాళ్ళనందరినీ చిత్రవధ చేయటానికి, చంపేయటానికి, జైల్లో పెట్టడానికి ఇష్టపడ్డాడో అలాంటి వ్యక్తి మార్చబడిన తర్వాత అదే యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పడం ప్రారంభించారు. పిల్లలు,
మీరు గమనించండి, రెండో ఫ్లాష్ కార్డ్లో మనం చూస్తాం. మొదటిగా పేతురుని కలుస్తాడు. పేతురుతో మాట్లాడుతూ ఉంటాడు. పేతురుతో జరిగిన సంగతి అంతా చెప్తాడు. పేతురు చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత శిష్యులందరూ గ్యాదర్ అవుతారు. మనం చూస్తున్నాం కదా ఈ మూడో ఫ్లాష్ కార్డ్లో. చూడండి, అక్కడ శిష్యులందరూ కలిసి సంతోషిస్తారు. అయితే మరి ఆ పౌలును దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో అతన్ని పిలుచుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఏంటో తెలుసా? అన్యజనులకు సువార్త ప్రకటించడానికి. చూడండి, పేతురు మిగతా వాళ్ళందరూ కూడా యూదులకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే, పౌలు మాత్రం అన్యజనులకు, అంటే క్రీస్తును ఎరగని వాళ్ళు, అన్య దేవతారాధన చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ దేవుని మాటలు చెప్పటానికి అతడు ప్రత్యేకంగా పిలువబడ్డాడు. పిల్లలు, చాలా సంతోషం కదా? అవును. అలాగా మరి ఆ రోజు మొదటి సంఘంలో ఉన్నటువంటి అపోస్తులు అందరూ కూడా, ఆ 11 మంది మరి ఈ పౌలును అంగీకరించి అన్యజనులకు సువార్త ప్రకటించడానికి అతన్ని పంపించారు. పిల్లలు, ఈ విషయం అంతా కూడా గలతీయులకు చెబుతూ ఉన్నాడు. గలతీయులలో ఉన్నటువంటి ఆ తప్పుడు మాటలు మరి కాదు, అలాగే తప్పుడు పనులు చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని క్లియర్గా చెప్తున్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం ద్వారా మాత్రమే రక్షణ కలుగుతుంది. ధర్మశాస్త్రం వలన కాదు, మంచి పనులు చేయటం ద్వారా కాదు. పిల్లలు, ధర్మశాస్త్రం అంటే తెలుసా? డూ ఆర్ డై. చట్టాలు లేకపోతే కొన్ని నియమ నిబంధనలు ఏం చెప్తుందంటే, ఇది చేయాలి, ఇది చేయకపోతే నువ్వు చస్తావు. అవును, ఈ రోజులో మరి ఎన్నో చట్టాలు ఉన్నాయి, నియమ నిబంధనలు ఉన్నాయి. అవన్నీ కూడా మనల్ని ఇంకా మరింతగా శిక్షకు గురి చేస్తాయే కానీ, మరింతగా బాధ పెడతాయే కానీ మనల్ని ప్రభు దగ్గరికి చేర్చలేవు. యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణం ద్వారా మనకి పాపక్షమాపణ కలుగుతుంది. పౌలు జీవితంలో అది చూసాం. అతన్ని ప్రభు అంగీకరించాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు. పిల్లలు, మనం కూడా ఆ యేసుక్రీస్తు ప్రభుని అందు విశ్వాసం ఉంచుదాం. పౌలు వలె మార్చబడదాం. మంచి విషయాల ద్వారా, మంచి పనుల ద్వారా మన జీవితం మార్చబడదు, కానీ యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా మన జీవితం మార్చబడుతుంది. పాప క్షమాపణ కలుగుతుంది. పరలోక రాజ్యంలో చేర్చబడటానికి అవకాశం కలుగుతుంది. పిల్లలు, మీరు ఏమి ఆలోచిస్తున్నారు? నేను మంచోడిని అని అనుకుంటున్నావా? నీలో నీవే నాకు నేను పర్వాలేదు అనుకుంటున్నావా? కాదు పిల్లలు, మనము మరి పాప స్వభావంతో ఉన్నాం కనుక మన పాపాన్ని యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. మన పాపం పరిహరించడానికి మాత్రమే ఆయన శిలువ మీద మరణించాడు అనేటువంటి విషయాన్ని గ్రహించి మనం యేసుక్రీస్తు ప్రభుకు మన జీవితాన్ని సమర్పించటానికి ఇష్టపడదాం. ప్రార్థన చేసుకుందామా పిల్లలు? మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఇక్కడ చేరి వింటున్నటువంటి ఈ గొప్ప రక్షణ సువార్తను మా ప్రియ మరి బిడ్డలందరూ కూడా గ్రహించటానికి సహాయం చేయండి. ప్రభువా, మీ పక్షాన చేరటానికి, రక్షణ పొందటానికి, తమ యొక్క పాపపు స్థితిని మీ దగ్గర ఒప్పుకోవటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ చిల్డ్రన్. మే గాడ్ బ్లెస్ యూ. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. తీతుకు రాసిన పత్రిక 3:5. పిల్లలు, మనము మన యొక్క నీతి క్రియలు, మనం చేసిన మంచి క్రియల వలన మూలముగా, మంచి క్రియల మూలముగా మనం నీతిమంతులుగా చేయబడలేదు. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచటం ద్వారా
పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో మనల్ని ఉంచటం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువులో ఉంచటం ద్వారా, ఆయన దగ్గరకు చేరడం ద్వారా మనకు రక్షణ వచ్చింది. కనుక ఈ కన్నత వాక్యాన్ని నేర్చుకోండి. థ్యాంక్ యూ. హలో చిల్డ్రన్, సీనియర్ డే 3 కలరింగ్ అండ్ క్రాఫ్టింగ్ టైంకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి ఈ రోజు కూడా ఒక కొత్త క్రాఫ్ట్తో మేము ముందుకు వచ్చాం. మనకి దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన మధ్యలో శాంబాబు అని ఉన్నారు. అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తారు, జాగ్రత్తగా విన్నాం. పిల్లలు, స్టోరీ విన్నారు కదా. పౌలు నిజంగా అపోస్తులుడు అనేటువంటిది దేవుడు తనను పిలిచిన విధానం అంతా మనం చూస్తాం. చూడండి, మనకి దానికి సంబంధించిన క్రాఫ్ట్ని మనం చేయబోతా ఉన్నాం. భాస్కర్ అది కుండి పట్టుకోండి. ఈ 2 కలర్ పేపర్స్ మధ్యలో ఆర్ట్ చేయబడి మీకు ఇవ్వబడుతుంది అనమాట. దీన్ని మనం ఏం చేస్తామంటే ఈ హార్ట్ ఒకటి, మరి ఇందులో ఉన్న హార్ట్ ఒకటి కట్ చేసుకుంటాం. ఒక్కొక్క ఈ 2 షీట్స్ వచ్చి ఇద్దరికి సరిపోతుంది కనుక అలా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని ఇలాగా కట్ చేసుకున్న తర్వాత మనము వెనకాల ఒక హార్ట్ని గ్రీన్ది బ్యాక్ సైడ్ పెడతాము, ఈ ఆరెంజ్ కలర్ది ముందు పెడతాం. ఎగ్జాక్ట్గా ముందు పెడతాం. ఓకే. సో దీన్ని అలా చేసిన తర్వాత మరి ఇక్కడ కొన్ని విండోస్ లాగా మనం కట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, అక్కడ ఫోల్డ్ కటింగ్ మార్క్స్ ఉన్నాయి. ఆ కటింగ్ మార్క్స్ మనం పైన నుంచి మాత్రమే కట్ చేయాలి, పూర్తి కట్ చేయకూడదు. అలా చేసిన తర్వాత మనకి అలా ఉంటుందన్నమాట. గమనించండి, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలననే రక్షింపబడుదురు అనేటువంటిది మనం చూస్తాం. ఇక ఈ పక్కన చూడండి, దేవుని కృపచేతనే మీరు రక్షింపబడుదురు. ఇలా అన్నిటిని మనం కట్ చేసుకుని ఇలా పెట్టుకున్నట్లయితే మనకి మొత్తం అంతా కూడా అర్థమవుతుంది. ఇది కేవలం దేవుడు మనల్ని రక్షించిన విధానం ఎలాంటిదో, మనమేం చేయాలో అనేటువంటిది తెలియజేసేటువంటి ఒక మంచి క్రాఫ్ట్. పిల్లలు మరి చూసారు కదా, ఈ క్రాఫ్ట్ మనం మన బుక్స్లో పెట్టుకోవచ్చు, మన నోట్బుక్స్లో ఎక్కడైనా పెట్టుకొని తీసుకెళ్ళచ్చు, ఎదుటి వాళ్ళ స్వార్థ కూడా ప్రకటించవచ్చు. ఈ క్రాఫ్ట్ మీరు చాలా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాం. రేపు దినాన్ని మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు బాయ్.